అపూర్వ సూర్య ప్లాన్ ప్రకారం పోలీసులు ఇంటికి వచ్చిన తర్వాత ఈలోపు ఇల్లంతా సోదా చేయాలి. మత్తు పదార్థాలు అదే ద్రవ్యక పదార్థాలు మీ ఇంట్లో ఉన్నట్టుగా మాకు వారెంట్తో సహా సాక్ష్యం కూడా వచ్చిందని చెప్పేసి ఎస్ఐ అనేసరికి అప్పుడు వెంటనే ఆ వారెంట్ చూపించిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ కలిసి ఇంట్లో సోదా చేస్తూ ఉంటారు. అన్ని రూమ్లో సోదా చేసేసరికి వెంటనే భూమి గదిలో ఇక అందులో బాక్సులో నగల బాక్స్ మత్తు పదార్థాలు దొరుకుతాయి. వెంటనే కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరకు వచ్చి, సార్ ఈ బాక్స్లో మత్తు పదార్థాలు ఉన్నాయి సార్ అని చెప్పేసరికి ఆ బాక్స్ తీసుకొని కిందికి వస్తారు. ఈలోపు ఆ బాక్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సార్ మీరు ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందని డిస్టర్బ్ చేయొద్దన్నారు కదా సార్, మరి ఇదేంటి సార్ అని చెప్పేసి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఇందులో ఇలాంటి ఉండటం ఏంటి, అంటే ఈ కుటుంబం ఇలాంటి పనులకు దిగజారిందా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. అసలు దీని వెనకాల ఎవరి హస్తం ఉంది? ఈ బాక్సు ఏ గదిలో దొరికింది సార్? ఆ గది దొరికింది, ఆ గది నాదే సార్, కానీ ఆ గదిలో అలాంటి దొరకడం లేదు సార్. ఎవరు కావాలని చేస్తున్నారు, ఎవరు ఎందుకు కావాలని చేస్తారు? ఇదంతా మీరే నాటకాలు ఆడుతున్నారు. అసలు ఈ బాక్స్లో ఇవి ఎలా వచ్చాయి అని అంటుండగా ఒక్కసారిగా అసలు ఇది ఎవరో డ్రామా ప్లే చేస్తున్నారు సార్, మీరు నమ్మకండి సార్ అని చెప్పేసి గగన్ అంటుండగా, సార్ మాకు ఎవరు డ్రామా ప్లే చేస్తున్నారని కాదు, సాక్ష్యం ఎదురుగా కనపడ్డది కదా సార్, అందుకని ఈ బాక్స్ ఎవరిది, అసలు ఈ బాక్స్లో ఉన్నది హారం ఎవరిదో దాని ద్వారానే నిజం తెలిసిపోతాయి అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి వెంటనే భూమి ఆ బాక్స్ నా సార్ అని చెప్పేసి అంటుంది. అనేసరికి వెంటనే భూమిని అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటుంది. సార్ అసలు మా భూమి ఇలా చేయదు సార్, మీరు పొరపాటు పడ్డట్టున్నది మేడం, కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాలు కనిపించిన తర్వాత మీ కోడలు అలా చేయదంటే సరిపోతుందా? వెంటనే అరెస్ట్ చేయండి అని అంటుండగా, భూమి నిజం చెప్పు భూమి, నేను ఇలా చేయాలని చెప్పు భూమి అని చెప్పేసి అంటుండగా, నేనే చేశానని చెప్పేసి భూమి అనేసరికి భూమిని వెంటనే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇదేంటి ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఇలా మా పరువు కాకుండా ఈ ఇంటి పరువు అన్ని పరువులు తీస్తుంది ఈ భూమి. ఏదో ఆడపిల్లొచ్చి ఇంటి ముంగట అడిగిందని చెప్పేసి బావ బాధ పెట్టకూడదని చెప్పేసి బావ నొప్పించి ఇక్కడి దాకా తీసుకొచ్చాను, కానీ భూమి పరువు తీసే పనులు చేస్తుంది. బావా నువ్వు ఇది చూస్తూ బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను బావా, పద బావా అని చెప్పేసి వెంటనే అపూర్వ వేసిన ప్లాన్ ప్రకారం చరచంద్రన్ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఛా నీ ఇంట్లో అడుగు పెట్టేదని చెప్పేసి గగన్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇక గగన్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అసలు ఏంట్రా, ఏం జరుగుతుందిరా బావా, మా అక్కను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నారు బావా, ఎలాగైనా కాపాడండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, మరోవైపు ఇక చూసావు బావా, అసలు నువ్వు మంచిగా భూమికి దగ్గర కావాలనుకున్నా ఇలా ఏంటి, అసలు భూమి అలా తప్పు చేయడం ఏంటి బావా అని విధంగా అంటుండగా, అదే నాకు అర్థం కావట్లేదు అని ఇంటికి వచ్చేసరికి ఈలోపు కేపీ చాలా సంతోషపడుతూ ఇక ఎంగేజ్మెంట్ జరిగిందంటుండగా, ఎంగేజ్మెంట్ కాదు అక్కడ నిజాలు బయటపడ్డాయి. ఏంట నిజాలు? ఆ భూమిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. ఏం మాట్లాడుతున్నారు అండి? అవును, వాళ్ళు మత్తు సప్లై చేస్తున్నారని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా దొరికితే భూమిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. అయినా ఇది ఆశ్చర్యపోవాల్సిన అవసరమే ఉంది కేపీ అనేసరికి వెంటనే గబగబా కేపీ శారద ఇంటికి వస్తాడు. ఇక గగన్ పై అధికారులతో మాట్లాడుతుండగా, సారీ అండి, ఇది మత్తు పదార్థాలు కాబట్టి కేసు ఇది గట్టిగా బలంగా ఉంటుంది, ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తారు సార్ అని చెప్పేసి లాయర్తో మాట్లాడిన తర్వాత ఈలోపు కేపీ ఇంటికి వస్తాడు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అనేసరికి, నేను ఎందుకు వచ్చానో నా గురించి పక్కన పెట్టరా, అసలు పోలీసులు భూమిని ఎందుకు అరెస్ట్ చేశారు కనీసం అదైనా ఆలోచించావా? నా భార్య గురించి నేను ఆలోచిస్తాను, నీకు అనవసరం. ఏంటిరా నీ పట్టుదల పంతం? ఈ పట్టుదల పంతంతోనే నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందారా? నేను ఇంటికి వచ్చినని చెప్పేసి అనుకుంటున్నావే, అసలు భూమిని ఎవరు అరెస్ట్ చేశారా? నిజంగానే అరెస్ట్ చేశారా, లేకపోతే ఆ సూర్య వల్ల ఈ నాటకం ఆడుతున్నారా? అది తెలుసుకోవా? ఆ సూర్య ఈ కుటుంబం మీద ఆ రోజు నిన్ను అరెస్ట్ చేస్తే వాని ఉద్యోగం పోగొట్టింది భూమి అని చెప్పేసి భూమి మీద కక్ష పట్టాడు. వాడు పోలీసులను వాడే పంపించి భూమిని అరెస్ట్ చేశారేమో, అది తెలుసుకోకుండా ఎందుకు వచ్చావని చెప్పేసి అంటున్నావు? ఒక్కసారి నేను చెప్పేది వినరా, ఆ తర్వాత నీ ఇష్టంరా. భూమిని అరెస్ట్ చేసిందంతే ఖచ్చితంగా సూర్యనేరా,
వాడు ఈ కుటుంబం మీద పగపట్టాడ్రా, ఎలాగైనా నిన్ను నన్ను అందరిని చంపాలని పగపట్టాడ్రా అని చెప్పేసేసరికి వాడిని వదిలిపెట్టను, వాడు ఈరోజు నా చేతిలో చచ్చినట్టు లెక్క అని చెప్పేసి కోపంగా గగన్ అరే సూర్య అని చెప్పేసి ఇంటికి వెళ్తాడు. సూర్య మెట్టు దిగుకుంటూ హాల్లోకి వస్తాడు. నా భార్యను కిడ్నాప్ చేసింది నువ్వే కదరా, నా భార్య ఎక్కడుందో చెప్పరా అని ఆ ఎస్ఐ సూర్యని కొడుతూ ఉండగా ఎస్ఐ సూర్య నవ్వుతూ నేనేరా నీ భార్యను కిడ్నాప్ చేశాను, ఏం పీక్తావురా, ఏం పీకలేవురా, నువ్వు నన్ను కొట్టే దెబ్బ ప్రతి ఒక్కటి నీ భార్య ఒంటి మీద పడుతూ ఉంటుందిరా, ఒక్కసారి వీడియో చూడరా అని ఇక భూమిని కానిస్టేబుల్ చాలా చిత్రహింసలు పెట్టి కొడుతూ ఉంటుంది. భూమి నోటి నుండే రక్తం మడుములు. అరే నా భార్య మీద ఒంటి మీద ఒక్క దెబ్బ పడ్డా నీ ప్రాణాలు తీస్తాన్రా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఏం పీకలేవరా నువ్వు, ఎందుకంటే నా జీవితం మీద కొట్టిన నీ భార్యని ప్రాణాలతో వదిలిపెట్టనరా, మీ కుటుంబానికి నిద్రాహారం లేకుండా చేస్తాన్రా, ఇక్కడ నా అన్నం చంపారు మీరు, ఇప్పుడు నా జీవితం ఏకంగా నా జాబ్ మీద కొట్టిన నీ భార్యను ఎలా వదులుతా అనుకుంటానరా, ఇంపాసిబుల్, నా భార్యకి ఏదన్నా కావాలో నిన్ను ఇక్కడ చంపి పాత్ర పెడతానరా అని చెప్పేసి గగన్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఈలోపు స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి స్టేషన్లో భూమిని నానా చిత్రహింసలు పెడుతూ నిజం చెప్తావా లేదా, ఆ మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచో తీసుకొచ్చావు, నీకెవరిచ్చారు అని చెప్పేసి నానా చిత్రహింసలు పెట్టి కొడుతూ ఉంటారు. నా భార్యను చూడాలంటుండగా పర్మిషన్ లేదని చెప్పేసి అంటుండగా వెంటనే పై అధికారితో మాట్లాడిన తర్వాత అప్పుడు వెంటనే గగన్కి పర్మిషన్ ఇస్తాడు. లోపలికి వెళ్ళేసరికి ఆ రక్తపు మడముల్లో భూమిని చూసిన గగన్ ఒక్కసారిగా గుండెలు పగిలిపోతాయి. భూమి అని చెప్పేసి దగ్గరికి వెళ్తాడు. బావా నిజం చెప్పు భూమి, ఇదంతా నువ్వు కావాలని నేరాన్ని నీ మీద వేసుకున్నావు కదా, లేదు బావా నిజం చెప్తావా లేదా అని అంటుండగా బావా నా కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను బావా, అసలు ఆ మత్తు పదార్థాలు మన ఇంట్లోకి ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు, ఎలాగైనా తెలుసుకుంటాను, ఇది ఎవరి హస్తం ఉందో కూడా తెలుసుకుంటాను, ఆ సూర్యగాడు కావాలని నిన్ను అరెస్ట్ చేయించి ఇలా చిత్రహింసలు పెడుతున్నాడు కదా, వదిలిపెట్టను అని విధంగా అంటుండగా కావాలని భూమిని కిడ్నాప్ చేసి స్టేషన్లో పెట్టినట్టుగా క్రియేట్ చేసి గగన్ ఆ సూర్యకు చుక్కలు చూపించాలని చెప్పేసి అనుకుంటాడు. ఈలోపు అపూర్వ ఇంట్లో పండుగ చేసుకుంటూ భూమి గగన్ ఆహా తూర్పు పడమరన్నట్టుగా వాడి జీవితం మీద దెబ్బ కొట్టాను, ఈ రోజుతో చాలా సంతోషంగా ఉంది, ఇదే కదా నాకు కావాల్సింది అని చెప్పేసి అపూర్వ గోరంటుతో అంటుండగా చెర్రీ అటువైపుగా వెళ్తూ ఉంటాడు. అమ్మాయి నువ్వు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే నాకు లైట్ వెలిగింది అమ్మాయి, నీ మంచితనానికి మాట మరుగు మందు అంటే ఇదేమో, ఎందుకంటే ఆ భూమిని ఇరికించడానికి నువ్వు అసలు భూమిని ఇరికించడానికి కాదు కానీ ఆ గగన్ని ఇరికించడానికే కొత్తగా ప్లాన్ చేసావు, కాకపోతే భూమి ఇరుక్కుంది, ఆ మత్తు పదార్థాలు నువ్వే పెట్టావని పాపం ఎర్రి నాయనకు తెలియకుండా పాపం ఆ భూమిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. కదే కదా పిన్ని నాకు కావాల్సింది, ఆ కుటుంబం కన్నీరు మున్నీరు కావాలి, నా పగ తీర్చుకోవాలని కదా అనేసరికి ఒక్కసారిగా చెర్రీ షాక్ ఈ మాటలు విని ఇదంతా నువ్వు చేసావా అని చెప్పేసి నాన్న అని చెప్పేసి కేపీ దగ్గరికి వెళ్తాడు. ఏంటిరా నాన్న ఇదంతా భూమిదేం తప్పులేదు, అపూర్వత్తయ్య కావాలని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఆ మత్తు పదార్థాలు పెట్టింది, ఇప్పుడు వాళ్ళ మాటల్లో విన్నాను, ఏం మాట్లాడుతున్నారా, అవును నాన్న ఆ భూమిని ఎలాగైనా కాపాడుకోవాలన్నా, నిజాన్ని బయట పెట్టాలి, అపూర్వత్తను అరెస్ట్ చేయించేలా చేయాలి నాన్న అని చెప్పేసేసరికి ఆహా అలా కూడా చేసిందన్నమాట. సరే అని చెప్పేసి వెంటనే అపూర్వ దగ్గరికి కేపీ వెళ్తాడు. నాన్న నేను వస్తాను, వద్దురా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, గోరంట అపూర్వ మాట్లాడుకుండగా లోపలికి వెళ్ళిన కేపీ గోరంట బయటికి వెళ్ళు, ఎందుకు కేపీ పర్సనల్గా మాట్లాడాయి, నీతో పర్సనల్గా మాట్లాడంటే కొన్ని విషయాలు నీకు కూడా తెలియాలి కదా, గోరంట వెళ్ళేసరికి గోరంట బయటికి వెళ్తుంది, డోర్ లాక్ చేస్తాడు. వెంటనే కాలు మీద కాలేసుకొని కేపీ నువ్వు ఇదంతా చేయించావని నాకు తెలుసా పూర్వ, ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఎలాగైనా టార్చర్ పెట్టాలని నువ్వు ఎస్ఐ సూర్య ఇదంతా చేయించాలని తెలుసని చెప్పేసి కేపీ మాటలు విన్న అపూర్వ షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు కేపీ,
నేను ఎస్ఐ సూర్యతో చేతులు కలపడం ఏంటి? నువ్వు కలిపావని తెలుసు. భూమిని అసలు గగ్గని అరెస్ట్ చేయించాలని చెప్పేసి అనుకున్నావని కూడా నాకు తెలుసు. సరే, నీ దారికి నేను వస్తున్నాను. ఒక్కసారి ఈ వీడియో చూడని చెప్పేసి ఆ రోజు కేపీని చంపబోతున్న వీడియో క్లిప్పును ఓపెన్ చేసి చూపిస్తాడు. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇది పేపర్లో, యాడ్లో, టీవీలో స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత నీ జీవితం, ఆ తర్వాత చరచంద్ర జీవితం ఏమవుతుందో గుర్తు చేసుకో. భూమిని బయటికి తీసుకొస్తున్నా ఏం లేదు, లేకపోతే నీ జీవితానికి ఇక ఫుల్ స్టాప్ పెడతానని వార్నింగ్. ఏంటి కేపీ, బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నానని చెప్పేసి అంటుంది. మరి ఏం జరగబోతుంది? అపూర్వ భూమిని బయటికి తీసుకొస్తుందా?